ఈ కుంభమేళ 144 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తుంది. కుంభమేళ కేవలం 4 ప్లేసెస్లో ఎందుకు జరుగుతుంది, అసలు దీని కాన్సెప్ట్ ఏంది అనే విషయం ఈ వీడియోలో మనం క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఒకరోజు దుర్వాస మహర్షి అడవిలో ప్రయాణం చేస్తూ ఉంటే ఇంద్రదేవుడు ఐరావతం మీద సవారీ చేస్తూ కనిపిస్తారు. మహర్షి చాలా గౌరవంతో ఒక దివ్యమైన వనదేవత మూర్తులు ఇచ్చిన ఒక ప్రత్యేకమైన దండని ఇంద్రదేవుడికి ఇస్తే అది తీసుకొని ఐరావతం తొండం పైన వేస్తాడు. ఆ దండ విలువ ఏంటో తెలియకుండా ఐరావతం దాన్ని నేలపైకి విసిరి తొక్కేస్తుంది. ఎంతో గౌరవంతో ఇచ్చిన ఆ దండని ఈ విధంగా చేయడం దుర్వాస మహర్షికి చాలా అవమానంలా అనిపించింది. ఇక పట్టలేనంత కోపంలో ఇంద్రదేవుడు మరియు మిగతా దేవుళ్ళకి అందరికీ శక్తి, బలం మరియు శ్రేయస్సు పోవాలని శపించారు. వెంటనే దేవుళ్ళందరూ బలహీనులైపోతారు. మళ్ళీ తిరిగి శక్తి, బలం మరియు చిరంజీవులు అవ్వాలంటే సముద్రాన్ని చిలికి అందులో నుంచి వచ్చిన అమృతం తాగాలి. కానీ సముద్రాన్ని చిలకాలి అంటే దేవుళ్ళ శక్తి ఏమాత్రం సరిపోదు. అందుకే రాక్షసులతో ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు. ఏం ఒప్పందం అంటే రాక్షసులు గనక చిలకడంలో సహాయం చేస్తే అమృతం ఇస్తామని రాక్షసులకు చెప్తారు. అందుకు రాక్షసులు దేవతల ఒప్పందానికి ఒప్పుకుంటారు. ఇకపోతే క్షీరాసాగరంలో చిలికే ఒక ఇనుప వస్తువుల మందర పర్వతాన్ని తీసుకుంటారు. అలాగే తాడులాగా వాసుకి అనే సర్పాన్ని వాడతారు. కొండ మునిగిపోకుండా ఉండటానికి శ్రీ మహావిష్ణువు కూర్మావతారంలో తన వీపు పైన పెట్టుకుంటారు. దేవుళ్ళు మరియు రాక్షసులు కలిసి సముద్రాన్ని చిలికినాక అమృతం ఒక కుంభంలో బయటికి వస్తుంది. అది కూడా ఎలా అంటే 12 దివ్య రోజులు దానికోసం యుద్ధం చేసినాక అమృతం వస్తుంది. ఈ దేవతలు రాక్షసులు యుద్ధం చేసుకుంటున్న సమయంలో 12 అమృతం చుక్కలు 12 పుణ్యక్షేత్రాల్లో పడ్డాయి. ఆ 12లో 4 అమృతం చుక్కలు భూమిపై పడ్డాయి. అవే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కుంభమేళా జరిగే స్థలాలు. ఆ స్థలాలు ఏంటివంటే ప్రయాగ్రాజ్, ఉజ్జయిన్, హరిద్వార్ అండ్ నాసిక్. ఈ ప్రదేశాల్లో కుంభమేళా జరుగుతుంది. దేవతలు రాక్షసులు యుద్ధం చేసుకునే సమయంలో శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో వచ్చి దేవతలకు అమృతాన్ని పంచుతాడు. అలా అమృతాన్ని పంచుతా అంటే రాక్షసులలో ఒకరైన రాహువు దేవతల వేషం వేసుకొని దేవతలలో కలిసిపోతాడు. అది చూసిన సూర్యుడు మరియు చంద్రుడు విష్ణుమూర్తికి సమాచారం అందజేస్తారు. అప్పుడు విష్ణుమూర్తి తన సహజమైన రూపంలోకి అంటే మోహిని అవతారం నుంచి విష్ణుమూర్తిలా మారి తన సుదర్శన చక్రంతో రాహు మెడపైకి విసిరేస్తాడు. కానీ రాహువు అంతలోపే అమృతం తాగడం వలన తల మరియు శరీరం 2 విభాగాలుగా అవుతాయి. అలా 2 విభాగాలుగా అవ్వడం వలన రాహువు కేతు అవుతారు. ఆ సమయంలో రాక్షసరాజు అయిన బలి చక్రవర్తి రాక్షసుల తప్పు ఉంది అని చెప్పి రాక్షసులకి అమృతాన్ని ఇవ్వద్దు అని శ్రీ మహావిష్ణువుకు చెప్తాడు. సో ఈ విధంగా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ ప్రదేశంలో నదులు అమృతంలా మారతాయని భక్తులు నమ్ముతారు. అసలు ఈ కుంభమేళ 850 సంవత్సరాల క్రితమే మొదలైంది. ఇది మొదలుపెట్టింది ఆదిశంకరాచార్యులు. అసలు ఈ కుంభమేళ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు? నార్మల్ కుంభమేళ అయితే ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు. అర్ధ కుంభమేళ ఇది 6 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పూర్ణ కుంభమేళ ఎందుకు జరుపుకుంటారు అంటే మన భూమి మీద 12 సంవత్సరాలు అయితే దేవలోకంలో 12 రోజులు అన్నమాట. ఇకపోతే మహాకుంభమేళ ఇది ప్రతి 144 సంవత్సరాలకు ఒక్కసారి జరుపుకుంటారు. ఈ మహాకుంభమేళ ప్రతి 3 జనరేషన్లో కేవలం ఒక్క జనరేషన్ మాత్రమే చూడగలుగుతారు. సో 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఈ మహాకుంభమేళ జరుగుతుంది. కుంభమేళ మొదటి రోజు దాదాపు భక్తులు 1.5 కోటి వరకు వచ్చారు. రెండో రోజు వచ్చేసరికి 3.5 కోట్ల మంది వచ్చారు. మూడో రోజు వచ్చేసరికి దాదాపు 8.5 కోట్ల మంది వచ్చారు. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో అఘోరాలకి నాగసాధువులకి మధ్య తేడా ఏందో తెలుసుకుందాం. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.